తెలంగాణలో రైతన్నలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో చేసేదేం లేక ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నిప్పు పెడుతున్నారు. రోజుల కొద్దీ కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి మండలం రాజపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వనపర్తి నుంచి కొత్తకోటకు వెళ్లే రోడ్డుపై వరి ధాన్యం పోసి ధాన్యానికి నిప్పు పెట్టి ధర్నా నిర్వహించారు రైతులు. దాదాపు 45 రోజులైనా ఎంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డులో తడిసిన మొక్కజొన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. తప్పు కాదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డ్లో తడిచిన మొక్కజొన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రైతుల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. నెలలు తరబడి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షానికి ధాన్యం అంతా తడిచి మొలకెత్తిందన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రంలో రైతులు తమ వరి ధాన్యాన్ని నిప్పిపట్టి నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి వరి తీసుకొచ్చి 40 రోజులు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగకపోవడం, ఎండలో ధాన్యాన్ని కాపాడుకుంటూ ఎదురు చూడాల్సి రావడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు జగిత్యాల జిల్లాలోనూ రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మోటార్లు, విద్యుత్ తీగలు, పైపులో వరుస దొంగతనాలపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దొంగలను పట్టించి అప్పగించిన చర్యలు లేవని పోలీసులపై ఆరోపణలు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నీరందించేందుకు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ వద్ద మోటార్లు బిగించుకుంటే రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లారని రైతులు వాపోయారు. ఇటు కొత్తగూడెం జిల్లాలోనూ రైతులు ధర్నాకు దిగారు. వారాలు నెలలు గడిచినా కొనుగోలు జరగకపోగా మిల్లుల్లోకి వెళ్లిన ధాన్యం తిరిగి రావడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రానికి పక్కనే ఉన్న జాతీయ రహదారిపై ఇరువైపులా ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్స్ ను అడ్డంగా నిలిపి ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించారు.